Hi students, welcome to our YouTube channel. I am your maths faculty. Straight lines లో మనం కొన్ని ఫార్ములాస్ చూసాము. ప్రీవియస్ వీడియోస్ లో మీరు చూడొచ్చు. Let us see one of the most important question, 7 marks question. Circumcenter. First I will explain how to find circumcenter of given 3 points. క్వశ్చన్ లో మనకి 3 పాయింట్స్ ఇస్తారు. ఏ బి సి సర్కంసెంటర్ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఎట్లా ఉంటుంది క్వశ్చన్ ఫార్మాట్ అంటే ఏబిసి ఆర్ వర్టిసెస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అంటారు. వర్టిస్ అంటే రెండు సైడ్స్ కలిసే పాయింట్ ఏ బి సి. స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫస్ట్ ప్రొసీజర్ వినండి, తర్వాత ఒక ప్రాబ్లం చేద్దాము. సర్కంసెంటర్ కనుక్కోవాలి అని అంటే ఎస్ ఎక్స్ కామా వై బి ద సర్కంసెంటర్ అని అనుకోవాలి. ఎస్ సర్కంసెంటర్లో స్పెషాలిటీ ఏంటంటే ఎస్ఏ డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఎస్బి డిస్టెన్స్ అంతే ఉంటుంది, ఎస్బి డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఎస్సి డిస్టెన్స్ అంతే ఉంటుంది. అంటే కండిషన్ ఏంటి సర్కంసెంటర్కి అంటే ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి. ఎస్ఏ అంటే ఏంటి అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ ఎస్. ఎస్కి ఏకి మధ్యలో ఉన్న డిస్టెన్స్నే ఎస్ఏ అంటారు. మనకి తెలుసు డిస్టెన్స్ ఫార్ములా ఏ x1 y1 బి x2 y2 అనేవి రెండు పాయింట్స్ అయితే డిస్టెన్స్ ఏబి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఈ చిన్న ఫార్ములా తెలిస్తే చాలు, మీకు 7 మార్క్స్ వచ్చేస్తాయి. ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి అనే కండిషన్. ఎస్ఏ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఎస్ అండ్ ఏ, అది ఈ ఫార్ములా వేస్తే మనం ఎస్ఏ కనుక్కోవచ్చు, అలానే ఎస్బి కనుక్కోవచ్చు, అలానే ఎస్సి కనుక్కోవచ్చు. ఇది స్టెప్ 1. దెన్ వీ నీడ్ టు ఈక్వేట్ ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి, అలానే ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి. ఇక్కడ డిస్టెన్స్లో మనకి స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి మనం ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఎస్ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి స్క్వేర్, అలానే ఎస్బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్సి స్క్వేర్. ఎస్ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి స్క్వేర్ అంటే ఇట్లా రెండు వస్తాయి మనకి. రెండు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్ ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది. అన్నీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే మనకు ఒక లైన్ ఈక్వేషన్ వస్తుంది. లైన్ ఈక్వేషన్ అంటే ఏంటి అంటే a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ లైన్ అలా అనుకుందాం, దాని ఈక్వేషన్ 1 అనండి. ఇక్కడ కూడా మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్ ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది. అన్నీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే ఇంకొక లైన్ ఈక్వేషన్ వస్తుంది, లైన్ ఈక్వేషన్. ఈ లైన్ ఎలా ఉంటుంది అని అంటే a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ 2 అనండి. స్టూడెంట్స్, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, రెండు లైన్ ఈక్వేషన్స్ ఇస్తే a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండింటిని సాల్వ్ చేసే ప్రొసీజర్ మీకు చెప్పాను, ఒక ఎగ్జాంపుల్తో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ రెండు లైన్ ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేయాలి అని అంటే ఏం చేయాలి అని అంటే ఎక్స్ y1 b1 b2 c1 c2 a1 a2 b1 b2 x కింద b1 c2 మైనస్ b2 c1 ఈజ్ ఈక్వల్ టు y బై c1 a2 మైనస్
C2 A1 1 by A1 B2 మైనస్ A2 B1. ఇవి కనుక వచ్చేస్తే మనం 90% చేసేసినట్టే. సర్కమ్ సెంటర్ ఎక్స్ బై సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు 1 బై సంథింగ్ అని రాస్తాము, అప్పుడు మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. వై బై సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు 1 బై సంథింగ్ అని రాస్తాము, అప్పుడు వై వాల్యూ వస్తుంది. మనకు కావాల్సింది ఎస్ ఎక్స్ కామా వై. ఈ ఎక్స్వై వాల్యూస్నే మనం సర్కమ్ సెంటర్ అంటాము. ఇది స్టూడెంట్స్ సర్కమ్ సెంటర్ యొక్క ప్రొసీజర్. వెరీ ఈజీ, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 1B స్ట్రైట్ లైన్స్ చాప్టర్లోంచి. ఐ హోప్ యు అండర్స్టూడ్.